విశాఖపట్నం నుండి 40 కిలోమీటర్ల దూరంలో వాడ్రపల్లి కొండకర్ల మధ్యలో 1700 ఎకరాల్లో విస్తరించి ఉన్న అందమైన ప్రాంతం కొండకర్ల ఆవ. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో సరస్సు, అందులో రంగురంగుల పక్షుల కిలకిల రావాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇతర దేశాల నుండి వలస పక్షులు కూడా ఇక్కడకు వస్తుంటాయి. ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ రిసార్ట్లు కూడా ఉన్నాయి. రాత్రిపూట ఇక్కడ ఉండాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అచ్యుతాపురంలో ఉన్నటువంటి కొండకర్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఆవ చాలా చాలా ప్రసిద్ధి. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో ఒక అందమైన ఆవ కనిపిస్తూనే ఉంది కదా. ఫుల్ వాటర్ ఉంది ఇక్కడ. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుందంట. అసలు ఆవ దేనికి ప్రసిద్ధి, ఎప్పటి నుంచి ప్రసిద్ధిలోకి వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకన్నా బాగా స్థానికులే ఇంకా డీటెయిల్గా చెప్తారు. కాబట్టి ఇక్కడ మనతో దమ్ము అక్కినాయుడు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. సో ఎప్పటి నుంచి ఇది మీకు జీవనాధారం అయింది? ఇది మాకు 1955 కాడి నుంచి మా పూర్వీకులు రిజిస్టర్ మాకు ఓనియాన్ ఇచ్చింది సంస్థ. అంటే ఇండిపెండెంట్ వచ్చాక మాకు అంతవరకే తెలుసు. ఈ దిగువలో నుంచి మేము 30 సంవత్సరాల నుంచి మేము ఏంటంటే మాకు బాగా అనుభవం కాబట్టి మాకు తెలుసు. మేము ఇందులో చేపలు ఏటగలం అనమాట. నాకు 25 సంవత్సరాలు బట్టి ఇందులో అనుభవం ఉంది. మేము ఇందులో మత్స్యశాఖలోనూ ఒక నెంబర్ నేను. తర్వాత ఏంటంటే ఇందులో మా జీవనోపాధి ఏంటంటే మేము తాటి దోణలు తవ్వుకొని దోణి తయారు చేసి మేము ఇందులో చేపల వేట వినియోగిస్తూ ఉంటాము. పూర్తిగా ఏంటంటే మేము వల్ల వేస్తాము. మేము ఎదురుబద్దలతో తయారు చేసిన బెందలు తయారు చేసి మేము అలా 150 బెందలు ఇప్పుడు అలాంటి బాక్సులు తయారు చేసి వేసుకుంటాం అన్నమాట. అలాంటిదే మేము 6 నెలలు ఏట నిమిత్తం కొరకు ఉంటుందండి. ఏట నిమిత్తం కొరకు 6 నెలలు అయ్యాక మళ్ళీ మేము ఈ దసరా వరకు మేము 10వ నెల వరకు ఏట ఆడతాము, నెట్ ఆడతాము. అక్కడి నుంచి మళ్ళీ ఆప్టింగ్ చేస్తాం. మళ్ళీ 3 నెలలు 4 నెలలు ఆప్టింగ్ చేసి అందులో చేప పిల్లలు వినియోగించుకోవడం కోసం, చేప ఎదుగుదల కోసం మేము ఇందులో వాళ్ళు 6 నెలలు ఆఫ్ చేసేస్తాం అన్నమాట. 6 నెలలు ఆఫ్ చేసేసి మళ్ళీ మార్చి నెల నుంచి మా అమలు అవుతూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ నెట్ వేసుకోవడానికి మా జీవనోపాధి అనమాట. అంతవరకు మా వాళ్ళు 250 కుటుంబాలు ఉన్నాయి. ఈ 250 కుటుంబాలు ఈ దోణులన్నీ కూడా 100 దోణులు ఉంటాయి. ఈ 100 దోణులు ఒకేసారి వేటకు నిమిత్తం కొరకు మేము నెట్ కట్టడానికి మా మత్స్యకారులంతా వెళ్తూ ఉంటారండి. వెళ్తూ ఉండి వారానికి 2 రోజులు నెట్ వేస్తాం. శనివారం వేస్తే ఆదివారానికి, సోమవారం వేస్తే మంగళవారానికి మేము వారానికి 2 రోజులు నెట్ కొడతాం అన్నమాట. మిగతా 4 రోజులు ఆప్టింగ్. మళ్ళీ శనివారం మళ్ళీ అమలు అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా మేము మా మత్స్యకారులంతా మేము జీవనోపాధి చేస్తూ ఉంటామండి. ఒక పక్క అది, మరో పక్క పర్యాటకులు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మీరు బోట్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. దీనికి ఒక టూరిజం ఏర్పాటు చేసిందండి. గతంలో మనకు ఒక ప్రభుత్వం తయారు చేసింది. ఈ జట్టి కానీ ఈ పార్కింగ్ కానీ మనకి తయారు చేసి ఇచ్చింది. కొత్తగా మాకు బోట్లు కూడా ఏర్పాటు చేశారు. 10 సెట్ల బోట్లు ఇచ్చారు. ఈ బోట్లు ఇవ్వగానే మేము ఈ తాటి దోణులు ఆపేసాం అనమాట. ఈ తర్వాత సేఫ్టీ జాకెట్లు, వల్లని, సైకిళ్ళని కూడా ప్రభుత్వం ఇచ్చింది. మా జీవనోపాధి చేసుకోమని. టూరిజం ఇంకా అభివృద్ధి చేయవలసి ఉన్నది. మనకి ఈ పక్కన లొకేషన్స్ ఉండాలి. ఏ అభివృద్ధి చేసినా సరే పక్కనే మనకు పచ్చదనం ఉండాలి. ఓకే, ఇది చుట్టూ ఎంత ఉంటుంది మొత్తం? చుట్టూ అంటే మొత్తం రౌండ్ అప్ అయితే 7.5 కిలోమీటర్లు సర్వే చేశారండి గతంలో, గత ప్రభుత్వం. దీని లోతు మనకి పూర్తిగా నీరు పూర్తిగా కావాల్సిన టైం అయితే మనకి 12 అడుగులు చూపిస్తుంది. అప్పుడు మనకి 10వ నెల ఏర్పడుతుంది. పూర్తి స్థాయి అంటే ఈ గొట్టు మొత్తం మునిగిపోయి 12 అడుగులు మనకి లెంత్ చూపిస్తుంది. ఇది మనది. దీని విస్తరణ అయితే 1863 ఎకరాల్లో ఇప్పుడు ఈ లొకేషన్స్ వాటర్ నింపుగా ఉందండి. ఓకే, మరి బోట్కి ఎంత చార్జ్ చేస్తారు తీసుకురావడానికి? బోట్కి మనిషికి 100 రూపాయలు పడుతుందండి. ఒక అరగంట సేపు తిప్పుతూ ఉంటాము. తీసుకొచ్చి అక్కడ లొకేషన్స్ ఆపి ఫొటోస్ అవి తీసుకుంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కొండకర్ల ఆవ
ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ లోపల శివలింగాలు ఉంటాయి అని చెప్పేసి ఆల్రెడీ ఉందండి. అవునండి, అది మాకు 100 సంవత్సరాలు పెట్టి చెప్తూ ఉంటారు. మా నాన్నగారు వాళ్ళు చెప్పారు. అంతమంది కానీ ఉన్నదట మనకు తెలియదు. మాకు ఈ మధ్యకాలంలో మాకు 30 సంవత్సరాలు పెట్టుకుని మాకు ఆ శివలింగం గురించి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి వచ్చింది కాబట్టి అది ఇప్పటికీ నీటిలోనే ఉంటుంది. ఇప్పుడు వాటర్ తగ్గుతుంది, నడిచి చూసి రావాలి. చూసి వచ్చి కొంతమంది ఇక్కడ నుంచి మన వాళ్ళు బోట్ల మీద వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. మనకి నవంబర్కి అయితే వాటర్ ఫుల్గా ఉంటుంది. ఆ శివలింగం చుట్టూ బోటు తిరుగుతూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. కొబ్బరికాయలు కొడతారు. పదండి మనం కూడా వెళ్ళి ఒక రౌండ్ వేసేద్దాం. శివాలయం ఏదైతే ఉందో అదంతా చూసేద్దాం. కొండకర్ల ఆవ. ఇక్కడ మొట్టమొదటి ప్రయాణ సాధనం ఏంటో తెలుసా? ఇదిగో కనిపిస్తున్న ఈ తాటి చెట్లేనట. వీటిని రెండింటిని జాయిన్ చేసి ప్రయాణికుల్ని పర్యాటకుల్ని తీసుకొని వెళ్తూ ఉండేవారు. అది కాస్త కొన్ని మార్పుల్ని తెచ్చుకొని ఈరోజు మనం కూర్చున్నటువంటి ఈ చెక్క బోట్స్ వరకు వచ్చింది. మన కలవలు ఏం చేస్తాయి అంటే 6:30 నుంచి మనకు 11 గంటల వరకు పువ్వులు ఓపెన్ అవుతూ ఉంటాయి. 11 దాటితే మళ్ళీ ఏమవుతుంది, మొగ్గగా మారిపోతుంది. ఈ చిన్న తామరలు ఉన్నాము కదా, చిన్న చిన్న మల్లె పువ్వుల్లాగా ఉన్నాయి. అవును, ఈ 6:30కే వికసిస్తుంటాయి. కానీ 6:30కి విడుస్తాయా? అచ్చా. అయితే ఈ ఎప్పుడు పొద్దుతే సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు ఉంటాయి ఈ చిన్న పువ్వులు. కానీ మన వాళ్ళకి ఎవరికి గమనించరు. ఈ చిన్న పువ్వులే కదా అనేసి అంగీకారంగా ఉంటాయి. కానీ దూరంగా చూసడానికి లొకేషన్స్ చాలా అందంగా ఉంటాయండి. అవునండి, ఇప్పుడు ఫోటో షూట్కి మంచి అనుకూలమైన ఆకులండి తామరలు. పదండి శివుడి దగ్గరికి వెళ్దాం. సరస్సులో తామర, ఇరుతామర అనే పూలు ఎంతో అందంగా చూపరులను ఆకట్టుకుంటుంటాయి. సరస్సులో విరబూసిన తామర, ఇరుతామర పూలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఈ తామరలో రకాలు అన్నమాట. ఇవి అలాగే ఉంటాయి. ఈ చిన్న చిన్న పువ్వులు పోస్తూ ఉంటాయి. మరి ఇది కొన్ని చూపు మేర కూడా మరి తామరాకులతో మనకు ఆకుపచ్చదనం చూపిస్తూ ఉంటాం. అవును, అవతల ఒడ్డు అయితే గనక కొండకర్ల, యువతలేమో వాడరాపల్లి. మరి వాడరాపల్లి నుంచి అప్పలకొండ గారు మనతో ఉన్నారు. శివలింగాలు ఉన్నాయండి ఇక్కడ. పెరుగుతుంది, నీటిలో ఉంటుందండి ఎక్కువగా. వాటర్ వచ్చేది మునిగిపోతుంది. అది పెరుగుతుంది. అది గుడి కూడా కట్టారు. కార్తీక మాసంలో శివలింగాన్ని చూడడానికి వస్తారు. బోట్లు వేసి శిఖరం ఇక్కడికి చూడండి. ఈ శివలింగం కాడికి ఎక్కువగా ఖాళీ ఉండదు. ఇలాగా సిట్లు ఉన్నాయి. సిట్ల దగ్గర తీసుకెళ్తాం. మనిషికి 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటాం. తక్కువే డబ్బులు మగాసి. ఇది వాడరాపల్లి. ఎక్కడో కేరళకి వెళ్ళి వా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పి ఎంజాయ్ చేయటం కాదు, ఇక్కడే మన మధ్యలోనే కొండకర్ల ఆవ. వచ్చేయండి, అమేజింగ్ ప్లేస్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను, అటు భక్తికి ఇటు ఎంటర్టైన్మెంట్కి బెస్ట్ ప్లేస్ అంటే కొండకర్ల ఆవ. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు కూడా ఇక్కడికి వచ్చేయచ్చు. ముఖ్యంగా ఎవరైతే కార్తీక మాసంలో ఎప్పుడూ చూడనటువంటి ఒక ప్రత్యేకమైన శివలింగాన్ని దర్శించాలి అనుకుంటారో దట్ ఈస్ ద రైట్ టైం టు వాచ్. కొండకర్ల ఆవలోని వాటర్లో మనకు కనిపించేటువంటి శివాలయం ఉండేటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం, అద్భుతమైన కాలం. సో నన్ను అడిగితే బెస్ట్ ప్లాన్ కొండకర్ల ఆవ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.